నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు లింగంనేని శివరాం ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. బెజవాడ బ్రదర్స్, మాజీ ఎంపీ కేశినేని నాని గారు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని గారు, వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఏకంగా మాజీ ఎంపీ కేశినేని నాని గారు తన తమ్ముడైనటువంటి ప్రస్తుత బెజవాడ టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని చిన్ని గారి మీద సోషల్ మీడియాలో తన అఫీషియల్ ఖాతా నుంచే పోస్టులు పెడుతున్నారు. ఏంటి సార్ అంత ఆధిపత్య ధోరణి, వ్యవహారం అంత దూరం ఎందుకు వెళ్ళింది? అంటే ఆధిపత్య పోరు కాదు. ఇప్పుడు ఆధిపత్య పోరు ఏముంది అక్కడ? ఆల్రెడీ ఆయన కేశినేని నాని గారు 10 సంవత్సరాలు చేశాడు ఎంపీ. అవును. ఈయన చిన్ని గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు, మొన్న గెలిచారు. ఇప్పుడు ఆధిపత్యం అంటే ఆయనకేమి ఈయన ఎంపీ పోస్ట్ ఎవరు కదా. అవును, అది కాదు. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు అంటే నాకు తెలిసి నాని గారి విషయం ఏంటంటే ఆయన కొంత విజయవాడ మీద అపరిమితమైన ప్రేమ. విజయవాడ పర్ఫెక్ట్గా ఉండాలి, విజయవాడలో ఏమి ఇది అభివృద్ధి జరగాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తి. అయితే ఏంటంటే ఇక్కడ కొన్ని జరుగుతున్న విషయాల మీద ఆయన రియాక్ట్ అవుతున్నాడు. ఎందుకు రియాక్ట్ అవుతున్నాడంటే ఇది నా బాధ్యత అంటున్నాడు. ఏంటంటే నేను రాజకీయాల నుంచి తప్పుకున్నా, ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పాడు. రాజకీయాల్లో లేకపోయినా నాకు సామాజిక బాధ్యత ఉంది. ఒకవేళ ఏదన్నా ఇక్కడ తప్పు జరుగుతుంటే దాన్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత ఉంది. కారణం ఏంటంటే 10 సంవత్సరాలు నన్ను ఎంపీగా ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్ళ మంచి చెడులు, వాళ్ళకి ఏదైనా అక్కడ ఏదైనా తప్పు జరుగుతా అంటే లేకపోతే ప్రభుత్వానికి ఏదైనా నష్టం జరుగుతా అంటే చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందనే ఉద్దేశంతోనే చెప్తున్నాడు. సరే, దాన్ని ఎవరెలా తీసుకుంటున్నారు అనేది వేరే ఆలోచన. దాని మీదే మొన్న ఏమైందంటే ఇప్పుడు వర్షా భూములతో వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు చిన్ని గారు ఆయన మీద కేసు పెట్టింది వర్షా దాని గురించే. ఓకే. వర్షా క్లస్టర్స్ దాని మీద అక్కడ విశాఖపట్నంలో భూమి 60 ఎకరాలు ఇస్తున్నప్పుడు ఈయన దాని మీద రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశారు. లెటర్ రాసి దాన్ని మన సోషల్ మీడియాలో పెట్టారు. ఏమనంటే ఈ వర్షా క్లస్టర్స్ అనేది దానికి ఈ కేశినేని చిన్ని గారి ఒక క్లోజ్ అసోసియేటు మిత్రుడు ఆయన పెట్టాడు, అబ్బూరు సతీష్ అనే వ్యక్తి. ఆయన గతంలో 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ LLC పేరుతో కాలిఫోర్నియాలో బేస్ చేసి ఒక ఇది పెట్టి దాన్ని మూసేశాడు. దాని కింద అనేక మందికి నేను భూములు ఇస్తానని చెప్పి మోసం చేశారు. అతనే అదే వ్యక్తి ఉన్న డైరెక్టర్గా ఉన్న కంపెనీ ఈ వర్షా అనేది మీకు ఇక్కడ పెట్టిన వారం రోజుల ముందే రిజిస్టర్ అయింది అది. కాబట్టి ఇప్పుడు మీరు TCSకి ఇచ్చారు, రూపాయికి TCSకి ఇచ్చారు, 99 పైసలకి సంతోషం, ఎందుకంటే అది మంచి కంపెనీ కాబట్టి. అట్లా మీరు పెద్ద కంపెనీలకి ఫార్చ్యూన్ 100 కంపెనీస్కి ఏదైనా ఇచ్చినా బాగుంటుంది తప్ప ఇట్లా మీరు ఊరు పేరు లేని కంపెనీకి ఇస్తున్నారని చెప్పి దాంట్లో కేశినేని చిన్ని గారిని కూడా మెన్షన్ చేసి పెట్టాడు. ఓకే. అప్పుడు దాని మీద గవర్నమెంట్ మరి ఏమనుకుందో ఏంటో మొత్తం మీద వర్షాకి భూములు కేటాయించలేదని లోకేష్ గారు కూడా చెప్పాడు. ఎవరన్నా ఈ వైఎస్ఆర్సీపీ కూడా విమర్శిస్తుంటే మేము కేటాయించలేదు, మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సరే, అదే టైంలో దీని మీద పెట్టిన దాని మీద చిన్ని గారు అప్పుడు డిఫమేషన్ నోటీస్ పంపించారు. నన్ను ఇట్లా విమర్శిస్తున్నారని డిఫమేషన్ నోటీస్ పంపించారు. దానికి సమాధానం ఇచ్చారో ఇవ్వలేదు, ఇక దాన్ని వదిలేస్తే దాని మీద కేసు పెట్టారు మొన్న. ఓకే. అది ఎప్పటికీ 2025లో మొదట్లో జరిగిన దానికి 14 నెలలు, దాదాపు 14 నెలల తర్వాత మొన్న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు దాని మీద. అది ఇప్పుడు మీరు ఇందాక అంటున్నారే ఆధిపత్య పోరు కాదు అది. అక్కడికి వచ్చేదానికి ఏంటంటే ఎందుకు పెట్టారు అన్న దాని మీద మళ్ళీ ఈయన రియాక్ట్ అయ్యాడు. ఓకే. మళ్ళా ఏమని, మీరు ఇక్కడ హైదరాబాద్ ప్రగతి నగర్లో దాదాపు 112 ఎకరాలు ఎంతో భూమి ఉంది. దాన్ని ఎవరో ముస్లిమ్స్తో ఎవరిదో ఉంది. దాని మీద ఈడీ అటాచ్మెంట్ ఉంది. ఒక బ్యాంకుకి, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏదో దాని మీద అప్పు తీసుకుంటే అది వాళ్ళు కూడా బ్యాంక్ సీజర్లో ఉంది. తర్వాత ఈ లిక్విడేషన్ ప్రాసెస్లో ఏదో ఉంది. దాన్ని మాదని చెప్పి మీరు క్లెయిమ్ చేశారు. అది దాని మీద సుప్రీంకోర్టులో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరితోనో కలిపి కాంప్రమైజ్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. ఆ కాంప్రమైజ్ పిటిషన్లో ఈడీ విషయం మీరు మెన్షన్ చేయలా, అట్లాగే బ్యాంకు జప్తు చేసింది మెన్షన్ చేయలేదు.
అని చెప్పి దాని మీద నేను పెడుతున్నానని చెప్పి దాని మీద ఈడీకి వాళ్ళకి ఈయన డైరెక్టు ఇది పంపించాడు నానిగారు. దాని మీద రియాక్షను. అది తప్పేం కాదు కదా. అవును. నువ్వు ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ పబ్లిక్ ప్రాపర్టీకి ఏదైనా నష్టం జరుగుతుంటే రియాక్ట్ అవ్వడం తప్పు కాదు. అప్పుడు ఏం చేయాలా, వీడు ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా కాదు అని చెప్పి కోర్టులోనే నిరూపించుకోవచ్చు. అవును, కోర్టులోనే ఇది చేయొచ్చు. అది ఆ విధంగా జరుగుతున్న విషయంలో ఏమైందంటే ఇక్కడ చిన్ని గారు ఏమిటంటే మళ్ళా నార్మల్గా జరిగేదే ఏదంటే ఈయన 120 కోట్లు బ్యాంక్ ఎగ్గొట్టున్నారు, మీరు మీ ఆస్తులు ఎంత, మీకు ఎంత అప్పులు ఉన్నాయి, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, విలాస జీవితం గలుపుతున్నారు, అది ఇది అని ఒకటి. ఇక్కడ ఓకే. అయితే ఏంటంటే విజయవాడ ప్రజలకి నాని అనే వ్యక్తి సరే కోపం ఉందో లేకపోతే తొందరపాటు ఉందో అని అనుకుంటారు తప్ప నాని అనే వ్యక్తి రూపాయి తిన్నాడని కానీ అవినీతిపరుడని కానీ లేకపోతే అసమర్థుడని కానీ ఎవరు మాట్లాడరు. అంటే ఇప్పుడు చిన్ని గారి మీద మాట్లాడుతున్నారంటారా? అది నేను చెప్పట్లేదు. ఓకే, ఇది రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య మంచిది కాదని కాదు ఇక్కడ విషయం అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నందిగామలో జరిగిన మీటింగ్లో ఆయనే చెప్పాడు, ఒక్క పైసా అవినీతి లేకుండా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంపీ ఎవరైనా ఉన్నారా? ఇతను ఆ రోజున ఏది నార్మల్గా నరేంద్ర మోడీ గారు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమంటే దాదాపు నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నింటినీ దత్తత తీసుకుని టాటా ట్రస్ట్ ద్వారా చేసిన వ్యవహారం ఉంటే అది దేశంలో ఏ ఎంపీ చేయలే. అవును, అదే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి ఎంపీని ఎవరన్నా కాదని కోరుకుంటారా అని అన్నాడు. సరే, ఇంకొకటి అంటే వ్యక్తిగతంగా నాకు కూడా నాని గారితో పరిచయం ఉంది కాబట్టి బాగా దగ్గర సంబంధం ఉంది కాబట్టి చెప్తున్నా, ఒకవేళ మీరు చెప్పినట్టు ఆయన అవినీతిపరుడు అయితే అసలు సీట్ అయిందే, ఏది టీడీపీ నుంచా? టీడీపీ సీట్ అయిందే. అంటే ఆయనకి ఇవ్వము అన్న తర్వాత వైసీపీకి వచ్చారా ఎట్లా? అంతే కదా. ఎందుకన్నారు ఇవ్వమని? అప్పుడు సిట్టింగ్ ఎంపీ అప్పుడు ఏం అంటే ఇంటర్నల్గా ఏం డిఫరెన్స్లు వచ్చినాయో లేకపోతే ఎందుకు వద్దనుకున్నారో ఆ డెప్త్కి మనం వెళ్ళక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. అక్కడ లేకపోతే ఎక్కడ ఏ ఇష్యూస్ వాళ్ళకి కుదరలేదో ట్యాగ్ అవ్వలేదో వేరే సంగతి. అయితే నేను అన్నది మాత్రం ఒకటి, ఒక్క విజయవాడ ప్రాంతంలో చూసుకుంటే ఫ్లైఓవర్స్ కానీ కనకదుర్గం ఫ్లైఓవర్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఆయన తీసుకొచ్చిన ఫండ్స్ దాదాపు 10,000 కోట్ల పైన ఉన్నాయి. 10,000 కోట్లు సార్, 10,000 కోట్ల పైన దాదాపు ఆ ఏరియాలో డెవలప్మెంట్ ఖర్చు పెట్టారు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ. దాంట్లో ఒకవేళ అవినీతి మీకు తెలుసు కదా ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నారు ఇవాళ. అవును, ఆ పర్సంటేజ్ బేస్ అయితే అసలు డబ్బు నష్టమే ఉంది. డబ్బు లేదు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి? రాదు కదా. అవును, అక్కడ ఫెయిల్ అవుతున్నారు. నాని మీద విమర్శ చేయాల్సిన వాళ్ళు అవినీతి పరుడనో ఇంకోటనో విమర్శ చేయటం వలన ఫెయిల్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఆ మాటను ఎవడో నమ్మడం. అది ఎందుకంటే తెలుసు, ఒక మాట కోసం ట్రావెల్స్ ఆపేసుకున్నాడు, ఆ ట్రావెల్స్ మూలన నష్టపోయాడు, దాన్ని ఆపటం మూలన ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కదా. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అమ్ముకున్నాడు తప్ప కొనలా. ఆస్తులు అమ్మాడు కానీ ఆస్తులు కొనలా. కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా చూసుకోవచ్చు. అది ఎంపీ దగ్గర నుంచి ఆస్తులు కొనలేదు. ఒకవేళ అంతకు ముందున్న ఆస్తులు అమ్ముకున్నాడు కానీ కొనయం లేవు. అది ప్రజలకి తెలుసు. అది ఏ ఒక్కళ్ళు కూడా ఈవెన్ మీరు చూసి ఉంటారు ఒకసారి ఎలక్షన్ అప్పుడు ముందు బుద్ధయంకన్న గారు ప్రెస్ మీట్ చూసి ఉంటారు. దాంట్లో ఒక పెద్ద విలేకరే అడిగితే ఆయన మరి డబ్బుల విషయం ఏంటి, ఆయన అవినీతి పడంటే చిచ్చి అదేం లేదన్నాడు. ఓకే, విమర్శించే వాళ్ళు కూడా ఆ విషయంలో విమర్శించట్లా, కరప్షన్ విషయంలో మాట్లాడరు. హెడ్ స్ట్రాంగ్గా ఇంకోటి ఒకళ్ళకి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఒక వ్యక్తి మీద ఒకళ్ళకి ఒక అది తీసేయండి. ఒక ఆలోచన ఉంటుంది, అతను ఎక్కడో మనకు నచ్చడో లేకపోతే ఎక్కడో నచ్చుతాడు, అది వదిలేస్తే ఫ్యాక్ట్స్ అనేది ఫ్యాక్టే, ప్రజలకి తెలిసిన విషయం. ఇంకోటి ఏంటంటే
టాటా ట్రస్ట్లో మోసం చేశారంటే రతన్ టాటా వ్యవస్థ టాటా వ్యవస్థ ఏం పిచ్చిది కాదు. మోసం చేయటానికి మోసపోవటానికి వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు. వాళ్ళకి ఒక పెద్ద వ్యవస్థ ఉంది. మన ఓటాలను 100 మందిని 1000 మందిని లక్షల మందిని చూసిన వ్యవస్థ అది. సో అక్కడ ఏంటంటే మనం కొన్ని చోట్ల ఏమనుకుంటామంటే మన బ్యాలెన్స్ కోల్పోయి విమర్శిస్తాం. ఎక్కడ వరకు విమర్శించాలో అది మర్చిపోయి బ్యాలెన్స్ కోల్పోయి విమర్శిస్తాం. అక్కడ ఏమవుతుందంటే ప్రజల అమరిక. ఇప్పుడు ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది అంటే ఒకటి మీరు పక్కన పెట్టి చూస్తే, నేను ఆ రోజునే చెప్తున్నా, ఇవాళ కూడా చెప్తున్నా మీకు, ఒకవేళ కేశినేని నాని అనే వ్యక్తి అవినీతిపరుడైతే ఆ సీటు అతందే, డబ్బులుంటే. అవినీతిపరుడు అంటే డబ్బులు ఉంటాయి కదా, 100% ఉంటాయి కదా సార్. 1000 కోట్లు సంపాదించవచ్చు కదా అటువంటి వాడు. అందులో ఆయన 14 నుంచి 19 అధికార పార్టీ ఎంపీ. ఆయన 14 నుంచి 19 అధికార పార్టీ ఎంపీ, 19 నుంచి 24 కూడా పవర్ఫుల్ ఎంపీ. అవును. ఆ రోజున ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన ఆఫర్స్ నాకు తెలుసు. ఆ రోజున పార్టీ మారమని వైసీపీ నుంచి వచ్చింది, బీజేపీ నుంచి ఆఫర్స్ వచ్చినాయి. బీజేపీ నుంచి కూడా వచ్చినాయి. ఏమన్నారు? చాలా పెద్ద ఆఫర్స్ వచ్చినాయి. ఆ రోజున ఆయన ఏది తన నీతి కాదు నేను మారదాము అనుకుంటే అది వేరే విధంగా ఉండేది. ఆ పరిస్థితి వేరే విధంగా ఉండేది. కాకపోతే ఏంటి, అది నేననేది అతను నిజాయితీకి నిలబడ్డాడు. ఆఖరి వరకు కూడా చంద్రబాబు గారి కోసం నిలబడ్డాడు. సరే, నేను ఒకటి పూర్తిగా 100% సపోర్ట్ చేయను. తప్పుంటే ఉండొచ్చు. అవును. ఏది వ్యక్తిగతంగా తప్పులో, లేకపోతే మన యాటిట్యూడ్లో ఎక్కడన్నా తేడా ఉండటమో, లేకపోతే మన ప్రవర్తనలో ఎక్కడన్నా హార్ష్గా ఉండటమో, లేకపోతే మన ప్రవర్తన వలన పార్టీకి ఏదైనా నష్టం జరగటమో, ఇవన్నీ కూడా బేరీ చేసుకుంటారు. పార్టీ అధినేత అనేవాళ్ళు అవన్నీ కూడా లెక్కేసుకుంటారు. దాని మూలన సీట్ ఇవ్వకపోయారా, లేకపోతే డబ్బులు లేకపోవటం వలన సీట్ ఇవ్వలేకపోయారా? ఎందుకంటే ఒక ఎంపీ అనేవాడు ఎమ్మెల్యేలని ఖర్చు కూడా పెట్టుకోవాలి. ఖచ్చితంగా. నేను పెట్టుకోలేను అన్నప్పుడు నువ్వు పెట్టుకోలేవు కాబట్టి నేను అంత పెట్టుకోలేను అంటం మూలన జరిగిందా అనేది మనం చెప్పలేము, పార్టీనే చెప్పాలి. అయితే ఒకటి నేను 100% చెప్పగలను, అతను అవినీతిపరుడు కాదు. దాని వరకు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు చిన్ని గారు చేసిన ఆరోపణ కూడా 120 కోట్లు బ్యాంక్ ఎగ్గొట్టాడు. బ్యాంక్ ఎగ్గొడితే ఇప్పుడు మీరే నేనే ఉన్నామండి. బ్యాంక్ ఎగ్గొడితే బ్యాంక్ మేలకుండా కూర్చోందా? ఖచ్చితంగా మన ఆస్తులు వేలం పాటేస్తుంది బ్యాంకు. అసలు అప్పు ఇచ్చిందంటేనే ఏదో ఆస్తి తనఖా పెట్టుకుని ఇస్తారు కదా, సెక్యూర్డ్ లోన్ ఇస్తారు కదా. అన్సెక్యూర్డ్ లోన్ ఎవరు సార్? ఆ సెక్యూర్డ్ లోన్ ఇస్తేనే వాడు బ్యాంక్ లోన్ ఇస్తాడు. అవును. నేను ఇందాక అందదే, మనం జనం ఏదో విమర్శించేయటం కాకుండా, ఏదో ఒకటి అనటం కాకుండా, ప్రజలకి ఇది నిజం అనిపించే విధంగా చేయాలి. ఎవరికైనా ఇదే వస్తుంది కదా. అవును. ఇంకా బ్యాంక్ లోన్ ఎగ్గొడతావేంటి? ఎగ్గొడితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి లోన్స్ సెక్యూర్డ్ ఉంటాయి, ఏలం వేస్తారు, ఆక్షన్ వేస్తారు, ఎన్పిఏ కింద ప్రకటిస్తారు. ఏమవుతాయి? అవన్నీ జరిగే పని కదా. అవి కాకుండా చెప్పాలి కదా. రెండోది ఏంటంటే, మీకు విమర్శకి ప్రతి విమర్శ సమాధానం కాదు. ఒక విమర్శ ఉంటే అది కాదని నిరూపించడం చేయాలి. నిరూపించలేకపోతే మనం ఫెయిల్ అయిపోతాం. అక్కడ విమర్శ చేస్తే ఎవరన్నా ఆ విమర్శకి సమాధానం చెప్పి అప్పుడు ప్రతి విమర్శ చేయాలి. అంతేగాని విమర్శని ప్రతి విమర్శ చేసేసి అయిపోయింది అంటే, ముగిసిపోయింది అంటే ప్రజల్లో ముగిసిపోదు, వాళ్ళ మైండ్లో ఉంటుంది. అవును. అది మరి ఎట్లా చేయాలి ఏంటనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. కాబట్టి శివరాం ప్రసాద్ గారు, కేశినేని నాని గారిని మీరు చాలా దగ్గర నుంచి చూశారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చిన్ని గారు కూడా తెలుసు, ఆయన వెంట నడిచారు మీరు. సో చిన్ని గారితో కూడా మీరు మంచి సాన్నిహితంగా ఉంటారు. తెలుసు, బాగా తెలుసు. అన్నదమ్ములు ఇద్దరు మీతో బాగుంటారు. అయితే ఇప్పుడు అసలు నాని గారు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నట్ట లేనట్ట, అసలు రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నట్ట? రాజకీయాల్లో నుంచి విరమించుకుంటున్నాను, ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేను అనే చెప్తున్నాడు. చెప్పారు కూడా. మొన్న కూడా మీకు ఇది ఫేస్బుక్లో ఇచ్చిన దాంట్లో కూడా అదే వచ్చింది. అయితే అక్కడ ఏంటి, నేను ఫేస్బుక్ విరమించుకున్నాను అంటే మీ ఇష్టం వచ్చిన నా మిత్రుల్ని, లేకపోతే ఏదో ఇది మనం వాట్సాప్లో దాన్ని ఫార్వర్డ్ చేసామనుకోండి, ఫార్వర్డ్ చేసిన దాని మీద అరెస్ట్ చేస్తుంటే, అరే తీసుకొచ్చి దాన్ని ప్రశ్నిస్తుంటే, ఫార్వర్డ్ చేసిన దానికి ఒకవేళ అదే కరెక్ట్ అయితే
మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అందరం క్యాడరు లేకపోతే నాయకులు మొత్తం కూడా ఫార్వర్డ్ చేస్తే రంగనాయకమ్మ గారిని ఇట్లా చేస్తావా నువ్వు, అవును, కొల్లు అంకబాబు గారు అంత సీనియర్ జర్నలిస్టు అంత వయసు ఉన్న ఆయన తీసుకొచ్చి లోపల పెడతావా, లేకపోతే ఆయన కిషోర్ గారు ఒక వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఆయనని కర్నూలు దాకా తీసుకెళ్ళిపోయి చేస్తావా, ఇవన్నీ మనం అన్నాం కదా. అవును, ఇవన్నీ అక్రమాలు అన్నాం కదా. అది అక్రమైతే ఇది అక్రమం. అలాగే మనం డాక్టర్ సుధాకర్ని మీరు ఈ విధంగా చేయటం అక్రమం అన్నాం కదా. మరి అది అక్రమం అయితే ఇది అక్రమం కదా. 100%. ఇక్కడ ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇటువంటి ఇప్పుడు ఆయన తాతినేని రాంబాబు ఆయన రాజకీయాలతో సంబంధం లేదు, కేసీఆర్ నాని గారి మిత్రుడు సన్నిహితుడు, ఆయనతో పాటే ఉంటాడు. ఒకవేళ ఆయన ఫార్వర్డ్ చేశాడు, అడగొచ్చు ఏంది ఎవరు ఇచ్చారు ఏంటి అని. అది కూడా పబ్లిక్గా ఫార్వర్డ్ చేయాలి. ఒక మిత్రుడికి చేశాడు, చిన్నప్పటి నుంచి ఉన్న మిత్రుడికి. అవును, దాని మీద ఇంత రగడ చేయాల్సిన పని లేదు. అది ఏముంది 41A నోటీసు, అవును, అంతే కదా. ఏమవుతుంది దాంట్లో, కోర్టుకు వెళ్ళిన తర్వాత అది క్వాష్ అయిపోతుంది. అదేం పెద్ద కేసులు కాదు. దాని మూలాన మత కలహాలు లేకవు, లేకపోతే కులాల చిచ్చు లేదు, లేకపోతే ఎవరిని టార్గెట్ చేసి వాళ్ళని అప్రదిష్టపాలు చేసే వ్యవహారం కూడా లేదు. ఆ ఉన్న మెసేజ్ చూస్తే దాంట్లో అది కూడా అసంపూర్తి మెసేజ్, సందిగ్ధమైన మెసేజ్ అది. అవును, ఎస్సా నోనా అన్నట్టు ఉంది. అది దీని మీద ఎంక్వైరీ చేయాలి, దీని మీద ఇచ్చేయాలి అని ఉంది. దాన్ని తీసుకొచ్చి చేస్తే అది పోలీస్ హెరాస్మెంట్ కింద రాదా? రేపు పొద్దున ఈ కూటమి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా. ఖచ్చితంగా. ఆ పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు తెచ్చుకోవాలి? ఒకవేళ అశ్లీలంగా ఉన్నాయో, లేకపోతే ఫేక్ ప్రచారమో, లేకపోతే ఇంకోటో లేకపోతే అటువంటివి చేస్తే మీరు దాని మీద చర్య తీసుకుంటే అర్థం ఉంటుంది. కానీ ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకుంటే అదేమి దాని వలన ప్రభుత్వానికి ఏమవుతుందంటే అప్రజాస్వామికంగా ఉంటుంది అనే ఒక మాట వస్తుంది తప్ప దాని వలన ప్రయోజనమే రాదు. సో ఎప్పటికైనా నాని గారు మళ్ళీ బెజవాడ రాజకీయాలు యాక్టివ్ అవుతారు అనుకోవచ్చు సార్? నేనైతే ఆయన రాజకీయం మానేసిన వ్యక్తిని చిన్నిగారే యాక్టివేట్ చేస్తున్నాడు అనుకుంటున్నా. ఓకే, రెచ్చగొట్టి ఇప్పుడు ఈ విధంగా జరిగింది. ఆయన మిత్రుడు జరిగింది, ఇంకొకళ్ళు జరిగింది. ఆయన పిఎని మొన్న దాంట్లో కూడా పిఎన్ కూడా తీసుకెళ్లారు, ప్రశ్నించి సరే వదిలేరు. 179 నోటీస్ ఇచ్చి వదిలినట్టున్నారు. తర్వాత 41 ఇచ్చారో ఎవరో తెలియదు. ఇటువంటి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇంకా మనం రావాలి, యాక్టివ్ అవ్వాలి, ఎందుకు ఊరుకోవాలి, మన వర్గాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఆ పరిస్థితి తీసుకొచ్చి ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి లాగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంతేగాని నాని గారు ఏమి బెజవాడ రాజకీయాలకు దూరం అవ్వడం కూడా బెజవాడ రాజకీయాలు కాదు, బెజవాడ అభివృద్ధికి, బెజవాడకి సంక్షేమానికి నేను కట్టుబడి ఉన్నా. బెజవాడలో ఈ అవకతవకలు జరిగి నేను రియాక్ట్ అవుతున్నాను అన్నారు. ఇవాళ ఏంటంటే ఆయన సన్నిహితులను టార్గెట్ చేసి ఆయన ఖచ్చితంగా బయటికి రావాల్సిన పరిస్థితి తీసుకొస్తే వచ్చేస్తాడు రాజకీయాల్లోకి. ఏముంది, అవకాశం ఉంటుందా మళ్ళీ ఆయనకి ఎంపీగా సార్? ఎందుకు ఉండదు? అంటే బెజవాడ ఎంపీ అంటే తెలుగుదేశానికే ఇప్పుడు అవకాశం ఎక్కువ ఉంది కదా, ఈయన వైసీపీలో ఉన్నారు. అట్ట కదండి, ఎవరో ఏ పార్టీ ఇస్తుందో, ఏ పార్టీ నుంచి వస్తారో, చేస్తారా చేయరా అనేది $1 మిలియన్ క్వశ్చన్ అది. అవును, అప్పుడు పరిస్థితులను బట్టి, అప్పుడు దీన్ని బట్టి ఉంటుంది. ఇవాళ ఉన్న ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే ఉన్న ఎంపీలు కానీ, లేకపోతే ఉన్న ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళలో ఎవరు ప్రజలకి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నారు, ప్రజల మన్ననలు ఎవరు పొందుతున్నారు, ఎవరంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని వేరీ చేసుకుని ఎవరి మీద అయితే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారో మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. మార్చి తీరాల్సిందే, లేకపోతే సీట్ రాదు. ఆ పరిస్థితి వస్తుందో రాదో ఎవడు చెప్పబోయాడు? సో ఏది కూడా రాజకీయాలు అనేది డైనమిక్, ఏది పర్మనెంట్ కాదు. సో మళ్ళీ బెజవాడ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కే రోజులు రావచ్చు. ధన్యవాదాలు శివరాం ప్రసాద్ గారు.